నా సాక్ష్యం ఒకటే చెప్పగలుగుతాను. మేము కేవలం నిలిచి చూసాం. మా ముందుగా దేవుడు వెళ్ళాడు, ఆయన చేసి పెట్టాడు, మమ్మల్ని చేయమన్నాడు. ఆయన చేయాల్సింది ఆయన చేస్తే, మేము చేయాల్సింది మేము చేసాం. గాలి ఆపింది ఎవరు? వర్షం ఆపింది ఎవరు? గాలితో దేవుడు ముందే చెప్పాడు, నా గాలి, నా శ్వాసతో ఈ వెదర్, ఈ తుఫాన్ని అలా మళ్ళిస్తానన్నాడు. అట్లే చేశాడు. గత మండే వరకు మాకు ఇక్కడ మీటింగ్ పెడతామో తెలియదు, మీకు మాత్రం అనౌన్స్మెంట్ వెళ్తూనే ఉంది. ఎందుకంటే మండే వరకు దెర్ ఇస్ నో పర్మిషన్. అంటే వీ హ్యాడ్ ఆల్ ద పర్మిషన్స్, కానీ గవర్నమెంట్ ఈవెంట్ కొరకు దే హ్యావ్ టు యూజ్ దిస్ ప్రిమిసెస్, బికాస్ గవర్నమెంట్ ఈవెంట్ అన్నప్పుడు దే కెన్ ఓవర్ రైడ్ ఎనీ ఈవెంట్. గతంలో ఆ రీతిగానే ఒకసారి అయింది. గతం రిపెంట్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేసినప్పుడు దెర్ హ్యావ్ టు బి ఎ గవర్నమెంట్ ఈవెంట్, సో దే హ్యావ్ టు క్యాన్సిల్ ఎనీ అదర్ ఈవెంట్ యాజ్ ఫర్ ద బైలాస్. దే కెన్ ఓవర్ రైడ్ ఎనీథింగ్. మరలా గవర్నమెంట్ ఈవెంట్ ఉండింది. కరెక్ట్గా 15th మంచి ముహూర్తం ఉండింది. దే వాంటెడ్ అనౌన్స్ 5,000 జాబ్స్ ఆన్ దట్ సేమ్ డే. సో 14th, 15th వారు ఈవెంట్ పెట్టుకోదామని ప్లాన్ చేశారు. బట్ దెన్ మండే ఆఫ్టర్ 4 hours ఆఫ్ దేర్ మీటింగ్ దే సెడ్ ఓకే, మేము 18th షిఫ్ట్ చేసుకుంటాం. కొన్ని వర్షంలో ఎట్లా పెట్టుకుంటారో చూసి చేసుకోండి, వాతావరణం బాగాలేదు, తుఫాను కదా అన్నారు. మేమన్నాం వాతావరణం సులభం, మనుషులతో మాట్లాడతాం కష్టం. సృష్టికి సెలవిస్తాం చాలా సులభం. యూ కమాండ్, ఇట్ విల్ ఒబే. బట్ దెన్ పీపుల్ ఆర్ హార్డ్, రైట్? కానీ దేవుడు అదే రీతిగా ముందే చెప్పాడు, ఇక్కడ జరుగుతుంది ఈవెంట్ అంతే. నాకైతే ఈసారి ఎంత పట్టు, దేవుడు ముందుకు బయలుపరిచి 3 రోజులు మేము టీం అందరం కలిసి ప్రార్థన చేస్తూ సిద్ధపడ్డాం. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుడు ముందుగానే అన్ని అపవాది కుట్రలన్నీ బయలుపరిచాడు. అన్ని ప్రార్థనలో బంధించి, ఎదిరించి, పోరాడి, అండ్ దెన్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ కేమ్ ఇంటు అలైన్మెంట్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ సో బ్యూటిఫుల్. అసలు ఈ టెంట్ వేసింది మా కొరకు కాదు, మన కొరకు కాదు. ఈ టెంట్ దేనికి వేశారంటే గవర్నమెంట్ ఈవెంట్ కొరకు వేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఫర్ డూయింగ్ ద బెస్ట్ ఫర్ us and helping us. Hey, but it's not free, huh? We need to pay the money, huh? But then చెల్లించాల్సిన వెల ఉంది. ప్రతిదీ మేము అనుకున్న దానికన్నా బడ్జెట్స్ ఇంకా ఎక్కువ షూట్ అయ్యాయి. ఎందుకంటే మేము ప్లాన్ చేసిన ఎల్ఈడీస్, సౌండ్ అంతా ఒక లిమిట్. బట్ ఇట్లా క్లోజ్ చేసిన దాన్ని బట్టి ఎవ్రీథింగ్ ఇస్ రిస్ట్రిక్టెడ్. మోర్ సౌండ్, మోర్ ఎల్ఈడి. ఇంకా మీరు కూడా ఫస్ట్ డే అయితే కంప్లైంట్, సౌండ్ 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 సౌండ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఎవ్రీథింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్స్. కానీ ఎంత పోరాటం చేయగలుగుతామా అనే క్వశ్చన్ రాలే మాకు. మా టీం అందరికీ ఒకసారి చప్పట్లు కొడతారు గట్టిగా. ఈరోజు మీరు చక్కగా మంచి నీళ్ళలో కూర్చున్నారు, కానీ వారు ఎండనగా వాననగా తడిసి లాగి కొట్టి ఈడ్చి ఎవ్వడు వదల్లా, ఒక్కడు వదల్లా. ఎక్కడ I want to give a big shout for my team. They did an awesome job. అసలు వాస్తవం చూస్తే మీరు ఇక్కడంతా నడవలేరు. అంతా సిద్ధపరిచి, ఇంకా కొన్ని స్థలాలు అయితే చేయలేకపోయాం. మనకు కావాల్సిన మెటీరియల్ దొరకలే. ఆల్మోస్ట్ అంతా చేసాం, కానీ కొన్ని స్థలాలు చేయలేకపోయాం. మెటీరియల్ దొరకలే సిటీలో. బట్ ఇట్ వాస్ అ హార్డ్ థింగ్, టఫ్ థింగ్, బట్ ఫైనలీ హియర్ వి ఆర్, ద లాస్ట్ ఆఫ్ రిపెంట్ కాన్ఫరెన్స్. ఆల్వేస్ ఇట్స్ హార్డ్ టు సే గుడ్ బై కదా. బట్ ఓకే ధైర్యం అంటున్నాం, విల్ సీ యూ సూన్ ఇన్ మంత్స్. త్వరలోనే దేవుని కృప ఇస్తే 2 నెలలు ఉన్నాయి. 2 నెలల్లో ఈవెన్ బిగ్గర్, ఈవెన్ గ్రేటర్, ఈవెన్ మోర్ పవర్ఫుల్. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? సో చివరిగా ఆరాధన భాగం, ఆరాధన భాగము కానుకల సమర్పణ. అన్నిట్లో మనం సమర్పించుకుంటాం, కానీ చివరిలో మన పాకెట్లో ఉండి తెస్తాం మాత్రం సమర్పించుకోమంట. గత 2 రోజులు మీకు చెప్పింది ఒకటే, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ యు గివ్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ లెట్ ఇట్ పాస్ బై. కానీ ఇచ్చిన వారు, ఈ సేవలో, ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ విత్తిన వారికి మాత్రం తప్పకుండా దీవెనలో దేవుడు ఇస్తాడు, తప్పవు, నో డౌట్.
But at the same time, this ministry is running just by few youth trying really hard day and night. Everything has a price to pay. ఇందా నాన్నగారు చెప్తా ఉన్నారు, ఒక సేవకుడు ఇక్కడ నిలబడినప్పుడు తన వెనకాల ఉన్న పోరాటాలు ఎంతో నిలబడిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ పోరాడిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ మామూలుగా చూసేవాడికి తెలియదు. బికాస్ కొన్నిసార్లు ఇవన్నీ చూసినప్పుడు ఏంటి ఆర్భాటం ఎంత వంట చేస్తారు. బట్ దెన్ ఐఎమ్ టెల్లింగ్, ఐఎమ్ ఛాలెంజింగ్. పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. అంటే నా జీవితంలో అనుకున్నా ఒక్క ఈవెంట్ చేస్తే చాలు అనుకున్నా, కానీ ఎలాంటి ఈవెంట్ చేస్తామంటే అలవాటు అయిపోయింది, ఎలాంటి మీటింగ్లు అంటే అలవాటు అయిపోయింది. ఎలాంటి మీటింగ్లు అన్నప్పుడు నేను భానుగారు ఇక్కడ ఉన్నారు. వరంగల్ ఎట్లా జరిగిందండి మీరు చెప్పండి? వరంగల్ ఎట్లా జరిగింది? భానుగారు కోఆర్డినేట్ చేశారు. అక్కడ వరంగల్లో ఉన్న పాస్టర్లు అందరూ వచ్చారు, బిషప్లు అందరూ వచ్చారు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కేమ్ యాజ్ వన్ వితౌట్ ఎనీ డినామినేషన్ డిఫరెన్సెస్. అంత మాత్రం కాదు, అక్కడ ఉన్న క్యాంపస్ దీనికన్నా పెద్దదా స్థలం. వెదర్ రిపోర్ట్ సేమ్, వరద వాన. అక్కడేం జరిగింది తెలుసా? మీటింగ్ 5 కిలోమీటర్ల డయాల్ అంతా వర్షం. మా కారు వెళ్ళేటప్పుడు వర్షం, మేము రూమ్కి వెళ్ళేటప్పుడు వర్షం, మేము రూమ్ నుండి వస్తే వర్షం. గ్రౌండ్లో మాత్రం చొక్క నీళ్ళు లేదు, ఇంత కూడా పడలేదు అక్కడ. ఆ రీతిగా దేవుడు అద్భుతం చూపించాడు. గత వర్షిప్ కాన్ఫరెన్స్ మీరే విట్నెస్ చేశారు. ఏం జరిగింది? ప్రార్థన చేస్తే వాన అక్కడికక్కడ మరలా వచ్చిందా? మధ్యలో వస్తానని వచ్చిందా? ఈసారి చూసారు ద ఫ్లడ్ రిపోర్ట్, ద వెదర్ రిపోర్ట్. యు సీ, ఎనీథింగ్ యూ డేర్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ బై. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు, ఆయన మహిమార్థమే చేస్తున్నావు. దేవుడు మన పక్షాన ఉన్నాడన్న రుజువు అదే. ఈ సేవ ఎలాంటి రుజువులు వెళ్తుందండి. ఫస్ట్ డే చెప్పాను, గత సండే నాకు వెదర్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఏమో ఎవరో క్లిప్ కట్ చేసి పెడుతున్నా, యూట్యూబ్లో వచ్చింది. నాకు చూసి ఏంటంటే ఇంత అరగెంట్గా మాట్లాడుతున్నాను అనుకున్నాను నాకు నేను. ఎందుకంటే అది చూసి వెదర్ రిపోర్ట్ అంట, సో అంట, డోంట్ వరీ, గాడ్ విల్ షో హిస్ పవర్, హీస్ అమాంగ్స్ట్ us, హీ విల్ డూ ఇట్, నో ప్రాబ్లం, నో రైన్ అని చెప్పిన వచ్చా. కానీ చూసిన తర్వాత ఓరే వర్షం వస్తే ఏమవుతుంది? నువ్వు ఇంత సీన్గా చెప్పేసావు, కానీ నాకు అనిపించడం అంటే నువ్వు మాట్లాడాలి అక్కడ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మేడ్ యూ స్పీక్ అటౌట్ దోస్ వర్డ్స్ బికాస్ యూ ప్రొఫెసై. ఇదిగో 3 రోజులు అయింది, ఏ ఒక్క పూట కూడా చొక్క నీళ్ళు రాకుండా దేవుడు తన కార్యాన్ని జరిగించి చూపించాడు. ఆమె ఇక్కడ చేరటం అసాధ్యం అంటే సాధ్యపరిచాడు. ఇంకో విషయం ఏంటంటే 18కి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, చివరికి వాళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేశారు. నౌ జస్ట్ ఫర్ అస్ ఆల్ థింగ్ దిస్ ఇస్ డన్. దీని తర్వాత ఇంకే మీటింగ్ లేదు ఇక్కడ. చూసి దేవుడు మన మధ్య ఉన్నాడు అనేది నిరూపిస్తున్నాడు. అంటే మీ విశ్వాసము ఎదగాలి. చాలామంది ఆలయం విషయంలో అంటే నేను ఒకటే అన్నాను, ఆలయం విషయంలో నాకు ఏం భయం లేదు. హీ విల్ డూ ఇట్ ఇన్ హిస్ టైం. ఇన్ హిస్ టైం ఆల్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్, రైట్? సమకూర్చి జరిగిస్తాడు. మన అడిగి ఊహించి వాటికంటే అత్యధికం చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఊళ్ళో చాలామంది ఆలయం అంటున్నారే, కంగారు పడతారు. బాబు నువ్వు ఇప్పుడున్న మెంబర్షిప్ చూసుకుంటున్నావు, నాకు ఆల్రెడీ పాత్ర నేర్చుకున్నాను, ఆమ్స్టర్డామ్లో నేర్చుకున్నాను. ఆమ్స్టర్డామ్లో ఒక చిన్న హాల్ ఉంటుందండి, 2nd ఫ్లోర్లో, సికింద్రాబాద్లో. ఐ స్టార్టెడ్ ద ఫస్ట్ వర్షిప్ నైట్ దేర్. ఎవరైనా ఆ హాల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఈ స్టేజ్ అంతా కూడా ఉండదు. దేర్ ఐ స్టార్టెడ్ ద ఫస్ట్ మీటింగ్. 140 పీపుల్ కుక్కులు కూర్చున్నారు. దే వాజ్ ద ఫస్ట్ వర్షిప్ నైట్. అప్పటికి ఇంకా లాట్ చర్చ్ కూడా కాదు. అక్కడ ప్రారంభించిన ఒకరోజు మీటింగ్స్ అక్కడ క్రమంగా జరుగుతూ నెల అయింది, 2.5 అయింది కరెక్ట్గా. మనసులో నిర్ణయించిన, అబ్బా ఈ సేవ చాలు, మాకు ఇది చాలు, మనకి చక్కగా మీటింగ్ జరుగుతుంది, మనకున్న స్తోమతలు అయిపోతుంది, ఏ బాధ లేదు, కమ్ లెట్స్ గో అని సంతోషంగా వెళ్ళాను. ఆ రోజే అక్కడ పొల్లబెట్టి దేవుడు బయట తరిమేలా చేశాడు. బికాజ్ ఆ రోజు ఏం జరిగిందంటే మీటింగ్ జరుగుతుంది, సడన్గా అక్కడ ఓనర్స్ వచ్చి బయటికి వెళ్ళిపోండి అని. ఏంటి బయటికి వెళ్ళిపోండి, ఇప్పుడే పాటలు ఇంకా మెసేజ్ చెప్పలేదు, బయటికి వెళ్ళిపోండి. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసారు, ఆల్ నైట్ ప్రేయర్ ఉందంతా, వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారు. ఐ సెడ్ ఓకే, దేవుడే గూడు రేపుతున్నాడు, బయలుదేరు. అక్కడ నుండి వి డిడ్ంట్ హ్యావ్ ఫినాన్సెస్. ఎస్పీజీ పార్కింగ్ ప్లేస్లో పెట్టాం. ఎస్పీజీ చర్చ్ ఉంది కదా సికింద్రాబాద్లో, బస్ డిపో పక్కన, రైల్వే స్టేషన్ పక్కన, అక్కడ పార్కింగ్ స్పేస్ మాట్లాడి అక్కడ పెట్టాం. కొంతకాలం వానలో కూడా తడుస్తూ మీటింగ్లు జరిగాయి. అప్పుడు ఎవరైనా ఉన్నవారంటే చేతులు ఎత్తుతారా?
ప్రైజ్ గాడ్ ఫర్ ఫ్యూ పీపుల్. మీరు చూస్తున్నారు సేవ ఎట్లా ఎదిగిందో. మా టీం అప్పటి నుండి ఉన్నవారు యాంప్స్రీలో ఫస్ట్ మీటింగ్లో వచ్చినవారు, ఈరోజు కో టీంలో ఉన్నారు, ఇక్కడ చాలా పని చేసేవారు. దేవుడు ఆ టీం కొరకే ఇచ్చాడేమో ఆ మీటింగ్. బట్ ఫ్రమ్ దేర్ ఐల్ టెల్ యూ, ఎస్పీజీ వానలో కూడా మీటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి, మీకు ఎక్కువ జనం వచ్చేస్తున్నారు కాబట్టి 4 times ద అమౌంట్ పే చేయండి అని ద ఇంక్రీస్ ద సడన్గా 4 times ద కాస్ట్ అడిగారు. వీ డిడ్ంట్ హ్యావ్ మనీ. దెన్ హరియారా కలబరం అందరూ అన్నారు, అది ఫెయిల్యూర్ స్పాట్ అండి, ఏ పాస్టర్ క్లిక్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, మీరు అక్కడ పోతే మీది ఫెయిల్యూర్. మాకు స్థలం దొరికితే చాలు, మేము అడుగుపెట్టిన స్థలాన్ని స్వతంత్రించుకుంటాం బా. Their Lord's Church started. The announcement of Lord's Church was made on August 1st. We are celebrating the church anniversary week. Do you know that, right? The first meeting of Lord's Church happened on August 19th. The first meeting. Hariyara Kalabaram జరిగింది. It was only 3 rows. కానీ within no time, within 3 months, స్థలం నిండిపోయింది. ఓవర్ఫ్లో, మల్టిపుల్ సర్వీసెస్. దాని తర్వాత ఇంకా స్థలం చాలతలేదు అన్నప్పుడు దేవుడు అక్కడి నుండి రేపి ఈ సెంటర్స్ టు జీవీఆర్ ఫంక్షన్ హాల్ బోన్పల్లికి వెళ్ళి ఆ 3.5 acres మనం మీటింగ్ పెట్టుకుంటూ వచ్చాం. దాని తర్వాత దేవుడు గూడు రేపి ఎక్కడ తీసుకొచ్చాడు? ఓఎం కన్వెన్షన్ నర్సింగ్. అసలు సంబంధమే లేదు. అందరూ అన్నారు, మనుషులు రారన్నారు. ఎక్కడ రావట్లే, స్థలం చాలట్లే. అంత పెద్ద స్థలం ఎక్కడ నుండి ఫుల్ నిండి బయట కూడా కూర్చుంటున్నారు షెడ్లు వేసుకుని. But then we are increasing, expanding, growing. అందులో మధ్యలో ఎలాంటి ఈవెంట్స్ చేస్తాం? రియల్లీ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నో మ్యాన్, నో సీడ్, నో సపోర్ట్. ఇట్స్ ప్యూర్లీ గాడ్. సో లార్డ్ చర్చ్ గురించి నేను చెప్పేటప్పుడు, యాజ్ ద వీక్ వి సెలబ్రేటింగ్ ద లార్డ్ చర్చ్ యానివర్సరీ, హూ నోస్ ఈ స్థలమే చాలట్లే. మీరు నన్ను అడుగుతా నా విశ్వాసాన్ని అడుగుతా, దేవా దీన్ని కనీసం ఒక 7 రెట్లన్నా పెద్దది ప్రభువా. తక్కువ చెప్పానా? ఈ స్థలం కన్నా 7 రెట్లు పెద్దది ప్రభువా. ఏమన్నా తక్కువ చెప్పానా? హూ ఇస్ విత్ మీ? ఎందుకంటే ఈ స్టేడియం సైజుకి నువ్వు ఆలయం కట్టినా కూడా సరిపోదు నాకు తెలుసు. ద యానివర్సరీ ఆఫ్ లార్డ్ చర్చ్ ఇస్ 7 years past. In 7 years, we grew this big. Imagine in the next 10 years. I will tell you one thing. గర్వంతో చెప్పను, దీనత్వంతో చెప్తాను. ఇంతవరకు నడిపించిన వాడు ఇంకా ముందు కూడా నడిపిస్తాడు, మన నమ్మకం ఉంటే. నేను సరిగా ఉన్నంత వరకు, నా భార్య సరిగా ఉన్నంత వరకు, ఈ సేవలో ఉన్నవారు సరిగా ఉన్నంత వరకు ఆగేదే లేదు. ఇక్కడ తేడా కొట్టిందా, ఇక్కడ ఆగిపోతుంది. సో మీ భారము, మీ రిక్వెస్ట్, మీరు మా కొరకు ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ అస్. ఎందుకంటే మేము కూడా మానవులు. ఎందుకంటే చదువుకుంటూ వచ్చాం కదా, గొప్ప వారే పడ్డారు, మనంతా ఏ పాటి వారే. సో ఆల్వేస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి లివ్, వి మూవ్ ఫార్వర్డ్.